ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మష్రూమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో, మష్రూమ్ కర్రీ ఎలా వండుకోవాలో క్లారిటీగా అయితే చెప్తారండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. చిన్న టబ్లో నీళ్ళు తీసుకొని మష్రూమ్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, కింద నుంచి పైకి ఇలా అంటే కనుక పైన ఒక లేయర్ మాదిరిగా పైన లేస్తుంది కదా, ఆ వేస్ట్ అంతా తీసేసి ఆ తర్వాత కర్రీ అనేది వండుకోవాలి. మష్రూమ్స్ ఎప్పుడు క్లీన్ చేసినా కూడా నీళ్ళలోనే పెట్టుకోవాలి. బయట పెడితే కనుక కలర్ చేంజ్ అవుతుంది, అదొక్కటి గమనించండి. ఇప్పుడైతే చూడండి, వీడియో ఆన్ చేయడం మర్చిపోయినాను. ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసినాను చెప్తా చూడండి. ఆనియన్స్, టమోటా, కరివేపాకు, అల్లం పేస్ట్ వేసి ఆయిల్లో బాగా మగ్గనిచ్చిన తర్వాత కారం కూడా వేసి ఆ తర్వాత ఫైనల్గా వచ్చేసి మష్రూమ్స్ అయితే వేసి బాగా కలుపుతున్నాను చూడండి. కలిపిన తర్వాత వచ్చేసి ప్లేట్ అయితే వేస్తున్నాను. మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకైతే వచ్చింది చూడండి. ఇప్పుడు సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, ముందుగా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి, కొత్తిమీర పేస్ట్ కూడా వేసి ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మష్రూమ్స్కి బాగా పట్టాలని కొద్దిసేపు అయితే సిమ్లో పెట్టి మగ్గనిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే చూడండి ఫైనల్గా అయితే మగ్గిపోయింది కదా, అదే మిక్సీ జార్లో మనం కొన్ని నీళ్ళు వేసుకొని మష్రూమ్స్ కర్రీలోకి అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా అయితే ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను. మష్రూమ్ కర్రీ సింపుల్గా ఇలా చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉంటా మరి, బాయ్.